మనకు తెలుసు గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున ఢాకాలో చాలా నిరసనలు జరిగాయి. అక్కడ కాల్పులు జరిగాయి. ఆ టైంలో ఆవిడ భారతదేశానికి ఆల్మోస్ట్ పారిపోయి రావాల్సిన పరిస్థితి అనమాట. ఆ తర్వాత కూడా మనం చూస్తే గత సంవత్సరాల కాలం నుంచి బంగ్లాదేశ్లో విపరీతమైన అల్లర్లు, మైనారిటీస్ పైన అటాక్స్. ఈ తరుణంలో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ఇంటరిమ్ ప్రభుత్వం ఆవిడపైన అనేక కేసులు వేసింది. చాలా మంది ఆవిడపైన పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు అన్ని కూడా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు విచారించారనమాట. అయితే ఈ టైంలో మనం చూస్తే గత సంవత్సరం ఆవిడ ఆగస్టు 5వ తారీఖున భారతదేశానికి వచ్చేసింది. భారతదేశంలో తలదాచుకుంటుందన్నమాట. ఈ సందర్భంగా ఆవిడ లేకుండానే, అంటే ఆవిడ అక్కడ లేకుండానే ఆవిడపైన విచారణ జరిపారనమాట. ఆగస్టు 5వ తారీఖున ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్స్, డ్రోన్స్, ప్రాణాంతకమైన ఆయుధాలు ఇవన్నీ కూడా వాడాలని చెప్పి ఆవిడ ఆర్మీని, పోలీస్ని ఆదేశించారని చెప్పి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆవిడపైన ప్రస్తావించిందనమాట. ఈ మేరకు చాలా పెద్ద దర్యాప్తు చేశామని కూడా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పుకొచ్చింది. ఎవరైతే ఈ అల్లర్లో గాయపడ్డారో వాళ్ళకి వైద్యం కూడా సరిగ్గా అందించలేదు. ఆవిడ తన అధికారాన్ని నిలబెట్టేందుకు ఏం చేయడానికైనా వెనకాలేదని చెప్పి జడ్జి ప్రస్తావించారనమాట. ఈ తీర్పు నేపథ్యంలో, అంటే షేక్ హసీనాకి మరణదండన విధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారనమాట. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు కానీ లేదా బాంబులు విసిరేస్తే కానీ వెంటనే కాల్చివేయాలంటూ కూడా ప్రస్తుతం ఢాకాలోని పోలీస్ చీఫ్ ఆదేశించారు.